పెట్రోల్ డీజిల్ కొరత లేదు, 70-80 రోజులకు సరిపడా స్టాక్ ఉంది. స్టీఫెన్ రవీంద్ర. రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా 126% పెంపు. రంగంలోకి 3100 ఇంధన ట్యాంకర్లు. 151% పెరిగిన డీజిల్ సరఫరా. పుకార్లను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ఇంధన సరఫరాను 126% మేర పెంచినట్లు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఇటీవల పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడిన రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మార్కెట్లోకి తగిన నిల్వలు ఉంచాలని చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టీఫెన్ రవీంద్ర గారిని ముందు పెట్టి రాజకీయం చేసే బదులు, ఒక కమిషనర్ గారి చేత చెప్పించే బదులు, ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇక్కడున్న మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఎట్లున్నదని ఒకసారి రివ్యూ చేసుకోండి. ఎంతసేపు అధికారులను ముందర పెట్టి, అధికారుల భుజం మీద తుపాకులు పెట్టి కాల్చి మీరు సేఫ్ జోన్లో ఉండాలని చూస్తే ఎట్లా? ప్రజలు గోసపడుతూనే ఉన్నారు, వాహనదారులు గోసపడుతూనే ఉన్నారు, ప్రయాణికులు గోసపడుతూనే ఉన్నారు. మీరేమో నోటి మాటలతోటి పుష్కలంగా ఉన్నది, ఇంకో 3 నెలలు ఉంటుంది అని అధికారులతో చెప్పించి మీరు సేఫ్ జోన్లోకి పోవాలనుకుంటే ఎట్లా? ఈ రాష్ట్ర ప్రభుత్వం గోసపడతాన్లు దగ్గర నెల రోజులుగా గోసపడుతున్నారు. ఆటో డ్రైవర్లు అయితే పాపం ఇప్పుడు ఆటో పెడితే లైన్లో ఏ మధ్యాహ్నానికో ఏ సాయంత్రానికో పెట్రోల్ పోసుకొని గ్యాస్ నింపుకొని ఓ 4 ట్రిప్పులు కొట్టి కుటుంబాన్ని సాదుకునే దుస్థితికి వచ్చింది. ఒక 3-4 గంటలు ఒట్టిగానే ఆటో డ్రైవర్లకు ఆ క్యూలో ఉండడానికే సరిపోతుంది. ఇక గ్యాస్ అయితే భయంకరమైన కొరత. ఏది ఎల్పిజి గ్యాసు, సిఎన్జి ఇలాంటి గ్యాసు భయంకరమైన కొరత. వీళ్ళు కొరత లేదని చెప్తాను, మళ్ళీ ఆఫీసర్లతో చెప్పిస్తాను, ఆఫీసర్లను బదనం చేయించే ప్రయత్నం. ఇది ఆఫీసర్లను జర్నలిస్టులు విమర్శించేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొరత ఉన్నది. ఇది పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కల్పిస్తున్న కృత్రిమ కొరతనా, లేకపోతే ప్రభుత్వాలకు సరఫరా కాకపోతే ప్రభుత్వాలే చేతులెత్తేస్తే జరుగుతున్న కొరతనా? ఏ కొరత అనేది మీరు ముందు రివ్యూ చేసుకోండి.